ఈరోజు మనం పోయే టాపిక్ ఏంటంటే ఐపీఎల్ ఫిక్సింగ్. అవునా కాదా? ఓకే, మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్కడు ఎవడైనా సరే ఐపీఎల్ ఫిక్సింగ్ అనేవాడు అసలు ఎందుకు చూస్తారు మ్యాచ్? వాళ్ళు ఐపీఎల్ ఫిక్సింగ్ కదా, మరి ఎందుకు చూడాలి? ఫిక్సింగ్ అన్నప్పుడు అసలు ఇంట్రెస్టే రాదు కదా, అదంతా స్క్రిప్ట్ ఉంటుంది అంటారు కొంతమంది, అంపైర్స్ని కొనేశారంటారు. ఇవన్నీ అన్నప్పుడు అసలు ఎందుకు చూస్తారు మీరు? ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది మీకు? అవునా, సరే అదంతా పక్కన పెట్టండి. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం గల్లీలో క్రికెట్ ఆడతాం కదా. ఎగ్జాంపుల్, 2 స్ట్రాంగ్ టీంలు అనుకోండి, గల్లీలో క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి. ఒక 4 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ అయినా నెక్ టు నెక్ వెళ్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మ్యాచ్. మనం గల్లీలో ఆడేటప్పుడు మన స్ట్రాంగ్ టీం ఆడేటప్పుడే అంత నెక్ టు నెక్ వెళ్ళేటప్పుడు, వాళ్ళు అందరినీ కోట్లు పెట్టి కొన్నప్పుడు మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళదా? కొంచెం మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా వెళ్తే అది స్క్రిప్ట్, అది ఇది అంటారు. ఇప్పుడు ఉన్న టీమ్స్లలో ఆర్సీబీ తప్ప మిగతా ఓడిపోయిన టీం ఏ టీంకి మంచి బ్రాండ్ వాల్యూ లేదు. మరి మీరు చెప్పినట్టు ఫిక్సింగ్ చేసి వాళ్ళు ఎందుకు బ్రాండ్ వాల్యూని తగ్గించుకుంటారు? బ్రాండ్ వాల్యూ తగ్గితే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ తగ్గుతాయి, వాళ్ళకి లాస్ అవుతుంది కదా. వాళ్ళు ఎందుకు అవన్నీ చేస్తారు? అండ్ ప్లేయర్స్కి బయట నవ్వుతూ మాట్లాడుకుంటున్నారని వాళ్ళకి అసలు రైవలరీ ఉండదనే కాదు, చాలా రైవలరీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంత స్థాయికి వెళ్ళిపోయాక ఇప్పుడు మనకు కొన్ని గోల్స్ ఉంటాయి, అది చెయ్యాలి ఇది చెయ్యాలి, అది అచీవ్ చేసి వాళ్ళకి నేనేంటి అనేది చూపించాలి అని మనం అనుకుంటాం. అలాంటిది అంత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి గోల్ ఏముంటుంది? ఒకటే ఉంటుంది, కప్పు గెలవాలి, మనం ఏంటనేది ప్రూవ్ చేయాలి, వాళ్ళకి ప్రపంచానికి మనం ఏంటనేది ప్రూవ్ చేయాలి అనేది ఉంటుంది. సో వాళ్ళు ఫిక్సింగ్ చేయరు. 1-2 అలా జరుగుతాయి ఐపీఎల్లో. ఎందుకు అలా జరుగుతాయి అంటే చాలా రేర్ కేసెస్లో 1-2 జరుగుతాయి అంతే. అవి ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా జరుగుతాయి. ఐపీఎల్లో ఒకటే కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా కొన్నిసార్లు అలా జరుగుతాయి. సో ఇంటర్నేషనల్లో కొన్ని తక్కువ జరగచ్చు. ఎందుకంటే అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 1-2 జరుగుతాయి. ఏంటంటే ఇక్కడ కొంచెం గ్రాంటెడ్గా తీసుకుంటారు, ఐపీఎల్ కదా ఎవరు ఏం పట్టించుకోరలే అన్నట్టు గ్రాంటెడ్గా తీసుకుని కొన్నిసార్లు అలాగా చాలా రేర్ అది థర్డ్ ఎంపైర్ రాంగ్ చెప్పడం, 1-2 అంతే నాకు తెలిసి. మొత్తం ఐపీఎల్లో 1-2 ఉంటాయి. మిగతాది ఇక్కడ చిన్న ఎంపైర్లు చేస్తారు, అది రివ్యూ టైం అయినప్పుడు పంపించేస్తారు. అది వేరే, అది రివ్యూ తీసుకోకుండా వీళ్ళు అది కరెక్ట్ టైంలో తీసుకుంటే అయిపోతుంది అంతే. సో అండ్ ఇంకా చిన్న ప్లేయర్స్ అంటావా, వాళ్ళు అంత కష్టపడి అంత లెవెల్కి వచ్చి ఆ లెవెల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు మళ్ళీ ఫిక్సింగ్ చేస్తారు చెప్పండి? వాళ్ళకి బాగా ఆడి ఇంటర్నేషనల్కి వెళ్ళాలనే ఉంటుంది తప్ప, ప్రూవ్ చేసుకోవాలనే ఉంటుంది తప్ప, వాళ్ళు డబ్బుకి కకృతి పడేవాడంటే అంతవరకు రాడు కదా, ఆ స్టేజ్ వరకు రాడు కదా. ఆ స్టేజ్ వరకు వచ్చి ఎందుకు వాళ్ళు డబ్బుకి కకృతి ఎంత ఇస్తారు? ఇస్తే ఆడు పెద్ద క్రికెటర్ అయితే ఆడికి ఎంత వస్తుంది? సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మెయిన్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆర్సీబీ ఫ్యాన్స్ వల్ల వచ్చాయి. వాళ్ళు నిజం చెప్పాలంటే చాలా కష్టపడి ఆడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ క్రికెట్ అనేది లక్. క్రికెట్ కొన్ని కంట్రీస్లో చూడరు, ఎందుకంటే క్రికెట్ చాలా వరకు లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకోసం కొన్ని టీమ్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా గెలవలేవు, అర్థమవుతుందా? అండ్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. సో స్ట్రాంగ్ టీం ఉంటేనే గెలుస్తామని కాదు, స్ట్రాంగ్ టీం ఉన్నా కూడా గేమ్ ప్లాన్లు వేయాలి, స్ట్రాటజీస్ ఉండాలి. తర్వాత అవతల టీంలో ఎవరైనా స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటే ఆయన ఎలా అవుట్ చేయాలనేది ఉండాలి. ఇలా చాలా ఎవరికి ఏ టైంలో ఎప్పుడు బౌలింగ్ ఇవ్వాలి, ఎప్పుడు ఎలా ఫీల్డింగ్ సెట్ చేయాలి, తర్వాత అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. సో అవన్నీ కలిసి వస్తే గెలుస్తారు అంతే, అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో టాపిక్తో కలుద్దాం. బాయ్.